శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఆదోనిలో హిందువులకు పెద్ద వేడుక, జాతర. దీపావళి రోజు, దసరా రోజు, శ్రీరామనవమి రోజు, ఎక్కడో మన వినాయక చవితి రోజు, ఎక్కడో మనమందరూ ఇంతమంది కలిసి ఒక ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఇంత వేడుకగా దేవుణ్ణి ప్రార్థిస్తాం, మొక్కులు తీర్చుకుంటాం. శ్రావణ మాసం వస్తే కొండెక్కి ఏదో రకంగా దేవుణ్ణి కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అవి ఏమీ లేకుండా, ఏ పండగ కానప్పటికి కూడా ఆదోనిలో ఈరోజు ఒక కొత్త పండగ వచ్చిందన్న సంతోషాన్ని మీ అందరిలో నేను చూస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఈ మొత్తం పండగ రావడానికి ప్రధాన కర్త నా పక్కన నించున్న మణికంఠ గారు. టపాసుల మణికంఠ అని మేము ముద్దుగా పిలుచుకుంటే ఈ వ్యక్తి ఒక ఫ్యాన్సీ స్టోర్ నడుపుతా కేవలం ఒక హిందువుగా మాత్రమే కాకుండా హిందువులలో అత్యుత్తమ హిందువుగా, హిందువుల్లో ఒక ఆదర్శమైన హిందువుగా నిలబడినటువంటి మణికంఠని మనమందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుకుంటాను. సాధారణంగా హిందూ ధర్మంలో కానీ లేదా దేవాలయాలు నిర్మించడంలో కానీ 10 మంది చెయ్యేసి తలా ఒక చెయ్యేసి తలా ఒకరు జోబులో నుంచి ₹1 ఖర్చు పెట్టి మన మొక్కులు తీర్చుకోవడానికి, మన భక్తి చాటుకోవడానికి మనము దేవాలయాలు నిర్మిస్తూ ఉంటాం, విగ్రహాలు పెడతా ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, వేడుకలు చేస్తాం. 10 మందితో పంచుకోవడం అన్నది ఆనవాయితీగా వచ్చేది. కానీ దానికి భిన్నంగా మన మణికంఠ ఎవరి అసహాయం తీసుకోకుండా, ఎవరిని డబ్బులు అడగకుండా తానే సొంతమై తన సొంత ఖర్చులతో తన కుటుంబ ఆదాయంలో నుంచి శ్రీరాముడి ఏకశిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది ఎంత గొప్ప విషయమో. ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏకశిలతో 21 అడుగులతో నిర్మించారు. ఆదోనిలో ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఆదోనిలో హిందువులకు పెద్ద వేడుక, జాతర. దీపావళి రోజు, దసరా రోజు, శ్రీరామనవమి రోజు, ఎక్కడో మన వినాయక చవితి రోజు, ఎక్కడో మనమందరూ ఇంతమంది కలిసి ఒక ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఇంత వేడుకగా దేవుణ్ణి ప్రార్థిస్తాం, మొక్కులు తీర్చుకుంటాం. శ్రావణ మాసం వస్తే కొండెక్కి ఏదో రకంగా దేవుణ్ణి కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అవి ఏమీ లేకుండా, ఏ పండగ కానప్పటికి కూడా ఆదోనిలో ఈరోజు ఒక కొత్త పండగ వచ్చిందన్న సంతోషాన్ని మీ అందరిలో నేను చూస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఈ మొత్తం పండగ రావడానికి ప్రధాన కర్త నా పక్కన నించున్న మణికంఠ గారు. టపాసుల మణికంఠ అని మేము ముద్దుగా పిలుచుకుంటే ఈ వ్యక్తి ఒక ఫ్యాన్సీ స్టోర్ నడుపుతా కేవలం ఒక హిందువుగా మాత్రమే కాకుండా హిందువులలో అత్యుత్తమ హిందువుగా, హిందువుల్లో ఒక ఆదర్శమైన హిందువుగా నిలబడినటువంటి మణికంఠని మనమందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుకుంటాను. సాధారణంగా హిందూ ధర్మంలో కానీ లేదా దేవాలయాలు నిర్మించడంలో కానీ 10 మంది చెయ్యేసి తలా ఒక చెయ్యేసి తలా ఒకరు జోబులో నుంచి ₹1 ఖర్చు పెట్టి మన మొక్కులు తీర్చుకోవడానికి, మన భక్తి చాటుకోవడానికి
మనము దేవాలయాలు నిర్మిస్తూ ఉంటాం, విగ్రహాలు పెడతా ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, వేడుకలు చేస్తాం. 10 మందితో పంచుకోవడం అన్నది ఆనవాయితీగా వచ్చేది. కానీ దానికి భిన్నంగా మన మణికంఠ ఎవరి అసహాయం తీసుకోకుండా, ఎవరిని డబ్బులు అడగకుండా తానే సొంతమై తన సొంత ఖర్చులతో తన కుటుంబ ఆదాయంలో నుంచి శ్రీరాముడి ఏకశిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది ఎంత గొప్ప విషయమో. ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏకశిలతో 21 అడుగులతో నిర్మించారు. ఆదోనిలో ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది. చూడండి, చూస్తానే భక్తి భావం వచ్చి పడేలా, చూస్తూనే నిజంగా ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం ఇదేనేమో అనిపించే విధంగా ఇప్పటిదాకా ఉన్న రణమండల ఆంజనేయ స్వామితో పాటుగా కొండ కింద 21 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆదోనిలో ఒక చరిత్ర సృష్టించారు. వీళ్ళందరికీ కూడా మీ అందరి తరపున మణికంఠకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దేవుడి కృపా కటాక్షాలు ఈ కుటుంబం మీద, ఈ విగ్రహాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరి మీద, ఆదోని ప్రజలందరి మీద కూడా దేవుడి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. నా భక్తితో నేను కూడా కొలుస్తా ఉన్నాను. ఇది నాకు కూడా అదృష్టమే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హిందువులు ఇంత గొప్పగా పండగలు జరుపుకోవడం అన్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది. హిందుత్వంలో దేవాలయాలు నిర్మించడం, కొత్త విగ్రహాలను పెట్టడం, కొత్త వేడుకలు రావడం, అందరూ హిందువులంతా ఇక్కడ కలిసి సంతోషంగా ఈ పండగను జరుపుకోవడం, ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలుగా భావించాలి. ఈ రోజు ఇంకొక విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మణికంఠ తన తల్లిదండ్రుల పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాడు. హిందూ సమాజంలో తల్లిదండ్రులకున్న గొప్పతనాన్ని ఈ రోజు చిన్న వయసులో కూడా ఇతను ఆచరించి చూపించడం, హిందువులకందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నిలబడినాడు. మనమందరూ నేర్చుకోవాల్సిన అంశం, మన తల్లిదండ్రుల పేర్ల మీద, మన తల్లిదండ్రులు చేసినటువంటి వాళ్ళకు సంబంధించిన అంశాల మీద ఎక్కడో ఒక దానం చేయడం, ఎక్కడో పూజ చేయడం, ఎక్కడో దేవాలయాన్ని నిర్మించడం, ఎక్కడో అర్చనలు చేయించడం, 10 మందికి అన్నదానం చేయడం, గోశాలను నిర్మించడం, గోవులను సాకడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఇంట్లో ఏదైనా పెట్టుకుంటున్నారంటే కుక్కలను సాక్కుంటున్నారు. నేను మా ఇంట్లో 2 గోవులను సాక్కుంటా ఉన్నాను. ఇంట్లో తిరుగుతూ ఉంటే మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఆవు ఇంట్లో ఉంటే నాకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. మీరు కూడా ఆనందం పొందాలంటే తప్పనిసరిగా గోమాతను ఇంట్లో పెంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హిందూ ధర్మానికి మూలమైనటువంటి గోమాత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని, గోమాత తిరుగుతున్న ఇల్లు లక్ష్మీదేవితో కళకళలాడుతూ ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆదోనిలో ఎంతో గొప్పగా చేస్తా ఉన్నారు. ఎన్నో పండగలు చేసిన అనుభూతిని కల్పిస్తా ఉన్నారు. ఈ రకంగా కేవలం అతను మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లలిద్దరు ఇక్కడ ఉన్నారు. పాప పేరేంటి? శ్రేయ, ప్రేమ్. ఈ శ్రేయ ప్రేముల గురించి కూడా ఒక మాట చెప్పాలా. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, ఆవు గద్దన మేస్తే దూడలు ఎట్లు మేస్తాయా అన్నట్టుగా నాన్న ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉంటే పిల్లలు ఊరికే ఉంటారా అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. తండ్రికి తోడుగా మేం కూడా అని, తండ్రికి తోడుగా మేము కూడా ఉంటామని చెప్పి ఆ 2 పిల్లలు కూడా ఈ కొండ కింద నుంచి కొండ పై వరకు వేస్తున్నటువంటి షెడ్ నిర్మాణంలో వాళ్ళ దాచుకున్నటువంటి, మన పిల్లలకు డబ్బులు ఇస్తే దాచుకుని ఏం చేస్తారు? కురుకురేలు తింటారు, వాచ్లు కొంటారు, బైకులు కొంటారు, ఇంకోటి చేస్తారు. ఈ 2 బిడ్డలు ఆలోచన చేయండి.
ఈ ఇద్దరు బిడ్డలకు వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తే ఈ రోజు మళ్ళీ జై శ్రీరామ్ అని ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో మన బిడ్డలకు కూడా నేర్పించాల్సిన అంశం ఇది కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంత గొప్ప పని చేస్తున్నటువంటి ఇద్దరు బిడ్డల్ని కూడా నేను ప్రశంసిస్తా ఉన్నాను, దీవిస్తా ఉన్నాను. దేవుడి అనుగ్రహం మెండుగా ఈ కుటుంబం మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. డబ్బులు ఉండడం గొప్ప విషయం కాదు, సంపాదించడం గొప్ప విషయం కాదు, పెద్దగా ధనవంతుడవు పెద్ద విషయం కాదు. వచ్చిన డబ్బుల్ని మళ్ళీ హిందూ ధర్మం కోసం ఖర్చు పెట్టడం, సంపాదించిన డబ్బుల్ని తల్లిదండ్రుల పేర్ల మీద మంచి కార్యాలు చేయడం, ఉన్న డబ్బుని 10 మందికి ఉపయోగపడేలాగా చేయడం అన్నది ఈ రోజు ఆదోనిలో గొప్పగా మనకు కనిపిస్తున్న అంశం. ఇది ఆదోనిలో మాత్రమే కాదు, కర్నూలు జిల్లా వ్యాప్తంగా హిందువుల్లో ఉన్నటువంటి ఎంతో ధనవంతులు ఆచరించాల్సిన మార్గమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తమ్ముడు మణికంఠ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ముందుండాలని ఎల్లప్పుడూ కూడా ప్రజలందరితో పాటుగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిగా నేను కూడా ఎల్లప్పుడూ మీ కార్యక్రమాలకు అండదండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతో పంచుకొని మీ కుటుంబానికి అండగా నిలుస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ అసలైన సమయం మీ 2 మాటలు మాట్లాడారు. మీ మాటలు ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. గజమాలను సమర్పించారు స్వామివారికి. టెంకాయలతో గజమాలను వెనుక కనబడుతుంది. माता की भारत माता की యావత్ హిందూ భక్తులకు ఇప్పటికే చాలా మంది ఇక్కడ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు నేను ఈ భూమి మీద 100 కోట్ల మంది పుడతారు, చచ్చిపోతారు. కోట్ల మందికి కోట్ల రూపాయలు ఉంటాయి. ఏ రూపాయి అయితే ఇలాంటి ధర్మ కార్యానికి ఉపయోగపడుతుందో అది మాత్రమే చరిత్రలో నిలబడిపోతుంది. మిగిలినవన్నీ ఏ ఉపయోగమో లేదు. మనం చూస్తూ ఉంటాం, కాలువల్లో కూడా నీళ్లు ఉంటాయి, అవి తాగడానికి రావు. అట్లాగా ఏదైతే ఊరికే బీరువాల్లో, బ్యాంకుల్లో, ట్రెజరీలో దాచుకునే డబ్బు ఉంటాయి, అవి కాలువలతో నీళ్ళలో సమానం. అవి ఎవరికి తాగడానికి ఉపయోగపడవు, తీసుకోవడానికి ఉపయోగపడవు. ఈరోజు మణికంఠ విషయంలో ఒక చిన్న వ్యాపారస్తుడు అలా చూస్తే ఆందోళనలో చూస్తే అంతే కదా. అట్లాంటి పెద్ద మనస్సు ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, భారతదేశంలో తల్లిదండ్రులను సాక్షాత్తు దైవంగా మనం కొలుస్తూ ఉన్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ అని. అయితే వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థము నేను ఈ సంకల్పాన్ని నెరవేర్చాలి అని చేశారు చూడండి, అది ఒక అద్భుతం. మనం ప్రతిసారి చరిత్రలో శివాజీ మహారాజు ఉన్నారు, రాణా ప్రతాప్ ఉన్నారు, ఇంకోరు ఉన్నారు అనడం కాదు. మన కాలంలో మనం ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఆ మార్గంలో మణికంఠ ఒక గొప్ప కార్యం చేశారు. ఆంజనేయ స్వామిని ఒక ధైర్యానికి, ఒక విజయానికి ప్రతీక మనం గుర్తుపెట్టుకోవాలా. 17.5 లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో ఏదైతే వారు చేసిన ఒక ధర్మ కార్యానికి గుర్తుగా ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకున్నాం. హిందువులారా, ఈ రోజు మనం కూడా ఎంతో పనిచేస్తున్నాం అనుకుంటున్నాం. 100 ఏళ్ల కిందనో 50 ఏళ్ల కిందనో మా పెద్దల పేరు ఎవరికైనా గుర్తున్నాయా? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి హిందువులకు ఉండకూడదు. హిందూ దేవతలు, హిందూ దేశభక్తులు ఏదైతే ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడారో అది యావత్ హిందూకి ఆదర్శం కావాలా. ప్రపంచంలో 200 దేశాలు దగ్గర ఉంటే భగవంతుడు ఏ దేశంలో పుట్ల, దేవుడు అనే వ్యక్తి ఏ దేశంలో పుట్ల, అమెరికా,
డబ్బు ఉండే దేశం అయిండొచ్చును, జపాన్ సాంకేతిక పరిజ్ఞానం ఉండే దేశం అయిండొచ్చును, ఇంకో దేశం అయిండొచ్చును. అయితే ముక్కోటి దేవతలు ఏదైతే గడ్డ పైన పుట్టారు అంటే అది భారతదేశమే, అది హిందూ దేశమే. దానికి ఎవరు హిందువు గెలవబడాలి. జై శ్రీరామ్. మనం హిందువులుగా పుట్టిన తర్వాత కేవలం హారతులు ఇవ్వడమో టెంకాయ కొట్టడమో ఇక్కడితో ఆగిపోకూడదు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, తన ఇంట్లో ఆదర్శంగా ముక్కోటి దేవతలకు ఏదైతే ప్రతిరూపమైనటువంటి గోమాతని పెంచుతున్నారని. ఏం ఎమ్మెల్యే గారు ఒక్కటే గోమాతను పెంచాలా? యావత్ హిందువుకి అవకాశం ఉంది. గోమాత పెట్టడం పెద్ద కష్టం కాదా? ఈరోజు చిన్న చిన్న రైతులు కూడా పెంచుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు ఎవరైనా కానీ ఇంట్లో గోమాతను పెంచడం అంటే మనకు ఏదైతే వాస్తుకు సంబంధించిన దోషాలు దూరం అవుతాయి. హిందూ ధర్మం ముక్కోటి దేవతల్ని ఒకేసారి మనం పూజించిన వాళ్ళం అవుతాం. మనం వెళ్తూ ఉంటాం బద్రీనాథ్, కేదార్నాథ్, కాశీ, ఇలా తీర్థయాత్రలు ఎక్కడెక్కడికో వెళ్తాం. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుంది? హిందూ ధర్మం చెప్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరు దేవతలు గోమాతలో ఉన్నప్పుడు ఆ గోమాతని మన ఇంట్లో పెంచుకోవడము అంటే సాక్షాత్ ముక్కోటి దేవతల్ని పూజించడము. అందుకోసం గోమాతని పూజిద్దాం. గోమాతలో కూడా చాలా మంది అనుకుంటుంటారు హెచ్ఎఫ్, జెర్సీ ఇవి ఆవులు కాదు. ఏ ఆవుకైతే మూపరం ఉంటుందో అంటే భుజం కొద్దిగా వంకరగా ఉంటుందో అది మాత్రమే ఆవు. అట్లాంటివే పెంచాలా. రెండోది, అట్లాంటి పెంచే వ్యక్తులు ఏదైతే ఉన్నారో వారికే సహకరించాలా. ఎవరైతే గోమాతని చెడు దృష్టితో చూస్తున్నారో, ఆ జాతిని సంహరించాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళతో మనకు ఏ విధమైన సంబంధము లేదు. ఒకవేళ అలాంటి సంబంధము, ఫ్రెండ్షిప్ మన దగ్గర ఉన్నారంటే మనం ధర్మద్రోహులమే. మాటికి మేము కొలిచే దేవతని ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే కించపరుస్తున్నారో, ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో వారు ఈ దేశానికి, ఈ ధర్మానికి మేలు చేసేవారు కాదు. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఈ భూమి పైన 200 దేశాలు ఉంటే కేవలం భారతదేశంలోనే మనం పండుగలు చేసుకోగలము. కేవలం భారతదేశంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయగలము. కేవలం భారతదేశంలోనే జై శ్రీరామ్ అని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా మనం రాసి పెట్టుకున్నాం. అయితే ఈరోజు రోజు రోజుకి ఏమవుతుంది, గోమాతని కాపాడాలంటే కూడా అది పెద్ద పథకం అయిపోతుందండి. మనం ఏదైతే కూలిపోయినటువంటి దేవస్థానాలను పునరుద్ధరించుకోవాలంటే కూడా 110 పర్మిషన్లు అవసరం అవుతుంది. ఇది మార్పు రావాలంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు 500 సంవత్సరాల క్రితం ఎక్కడైతే రామ జన్మభూమిలో రాముడి కోసం కట్టవలసిన దేవస్థానాన్ని ఇప్పుడు కట్టారో దీనికి ఒకటే కారణము, యావత్ హిందువుల్లో చైతన్యం రావడము. హిందువులు భక్తి అంటే కేవలం టెంకాయ కొట్టడమే కాదు, హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి, హిందూ దేశానికి సేవ చేసే ఒక నాయకుడిని నిలబెట్టడము, ఓటు వేయడం అనే ఒక మార్గదర్శనం చేశారు. దాంట్లో హిందువులు చైతన్యవంతులు అవుతున్నారు. మనం ఎక్కడో అయోధ్యలో అయిపోయింది, ఉత్తర భారతదేశంలో అయిపోయింది, బోర్షాలు అయిపోయింది, కాశీలో అయిపోయింది కాదు. ఇది కూడా యాదవగిరి, ఇది కూడా ఆదవాని. ఇక్కడ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక కాషాయ జెండా ఎగిరింది. ఇక్కడ కూడా మనకు ఎన్నో సమస్యలు హిందుత్వానికి సంబంధించినవి అలాగే మరుగున పడిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్లే అవసరం ఉంది. ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే స్టేజ్ పైన కనబడుతున్నటువంటి మణికంఠ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు, ఇక్కడితో కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి పైన పుట్టినటువంటి ప్రతి హిందూకి కూడా అదే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. స్వామి వివేకానంద వారు చెప్పినట్టు ఎవరిని భగవంతుడు తక్కువగా పుట్టించాడు, నీవు ఆ ప్రయత్నం చేసి ఆ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నావా లేదా అనేది ఒక ప్రశ్న. ఆంజనేయ స్వామి కూడా అలాగే లంకలో సీతమ్మ వారిని చూడడం కోసము నా చేత కాదని పక్కన కూర్చుంటే జాంబవంతుడు ఊరుకోలా, నీకంటే శక్తి ఎవరికి లేదన్నాడు. ఈ రోజు యావత్ హిందువుల్లో ఈ ఏదైతే స్వామి వారిని ప్రతిష్ఠించుకున్నామో ఈ వారసత్వ రక్తమే మనలో కూడా ఉంది. మనం కూడా ఐకమత్యంగా ఉండాలా, ఈ ధర్మం కోసము నాయకత్వాన్ని నిలబెట్టుకున్నాలా. ఈరోజు గోమాత గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది. వచ్చే రోజుల్లో ఏదైతే గోవుని వధించకూడదని రాజ్యాంగంలోనే సాక్షాత్ అంబేద్కర్ గారు రాసి పెట్టారు.
అయితే మన కళ్ళ ముందు ఈరోజు గోవలు జరుగుతూ ఉంటే రాజ్యాంగాన్ని కూలీ చేయటం లేదా? దీన్ని ప్రశ్నించబడే లేదా? రాజ్యాంగాన్ని సంఖ్యలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి ఇటువంటి పట్టవ నేను చెప్తూ ఉన్నా. ఈ రోజు ఎవరైతే ఆదర్శంగా మీరు ఈ నాయకత్వాన్ని తీసుకుంటూ ఉన్నారే, రాజ్యాంగంలో మొదటి పుటలో ఈ ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రాముడి ఫోటో ఉండేది. ఆ రాముడిని మనం కొలవకూడదా? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యావత్ భక్తులకు, యావత్ హిందువులకు కోరుతున్న విన్నపం ఏంటంటే, మణికంఠ గారు ఏదైతే ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు, డబ్బు అంతే ఖర్చు పెట్టడం కాదు. వాళ్ళు చూసారా, సుమారు ఈ సంకల్పం తీసుకున్న తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి కాడిస్తున్నాడు. ఇక్కడ వెనక షెడ్డు వేశారు, షెడ్డు పైన ప్రతి 20 అడుగులకి నామాలు వేశారు, గోవింద నామాలు. ఇది ఏదైతే తపనతో ఒక తపస్సుగా చేసే పని అంటే, అలాంటి ఒక ఆదర్శాన్ని, అలాంటి ఒక ఆలోచనని మన ప్రతి హిందువు జీవితంలో తన శక్తి సామర్థ్యం మేరకు ఆచరణలో తీసుకున్నారు. చిన్న ఉడత కూడా రాముడు అయోధ్యకి లంకపై సముద్రం పైన బ్రిడ్జ్ కడుతూ ఉంటే అది చెట్టు పైన ఉండే ఒక 100 గ్రాముల ఉడత కూడా కింద వచ్చి ధర్మ కార్యంలో పాల్గొంది. మనమంతా ఎన్ని కేసులు ఉన్నామయా, ఎంతెంత తెలివి ఉందా, ఎంతెంత డబ్బులు ఉన్నాయి, ఎంతెంత మన కెపాసిటీ ఉంది. ఈ అన్నిటినీ ఇప్పుడు కేవలం మనం బతుకుతున్నాం. ఈ రోజు మన పేరు హిందువులుగా ఉండడం కాదు, భవిష్యత్తులో కూడా 1000 సంవత్సరాలకు హిందువుగా ఉండాలా. లేకపోతే రోజు రోజు ఏదైతే హిందూ జనాభా తగ్గుతోంది, ఇది ఇలాగే కళ్ళు మూసుకొని కొనసాగితే భవిష్యత్తులో ఈరోజు మనం చెప్తూ ఉన్నాం, అనేక నాగరికతలు ఎలాగైతే కాలగర్భంలో కలిసిపోయి బీజంలో నిలబడ్డాయో, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత బీజంలో ఉండకూడదు. అంటే మనమందరం ఒక సంకల్పం తీసుకున్నాలి. మనం కూడా చిన్న చిన్న దేవస్థానాలను ఉద్ధరించడం, హిందూ ధర్మం కోసము మన సమయంలో కొంత సమయాన్ని ఇవ్వడానికి భగవంతుడిని మనం కోరుకుని అలా ముందుకెళ్ళాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, ఈ సంకల్పంలో ఎవరైతే చేయి కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక నిమిషం భయాన స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రియమైన భక్తుడు ఆంజనేయ స్వామి యొక్క జయరామ మంత్రాన్ని ఒక్కసారి చెప్పండి మాతో పాటు. ఎందుకంటే మనము ఇంట్లో పనులు అన్ని వదిలిపెట్టి వచ్చేసాము, చాలా పనులు వదిలిపెట్టి వచ్చాము స్వామి కోసమే. కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం కావాలంటే భగవద్ని యొక్క నామస్మరణ చేయాలి. కాబట్టి దయచేసి ఒక్కసారి నాతో పాటు నామస్మరణ చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జై శ్రీరామ్. ఈరోజు మన ఆదోని పట్టణంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోనే అద్భుతమైన పండుగ జరుగుతుంది. కానీ ఈరోజు మన హిందువుల యొక్క ఆదోనిలో ఉండే ప్రతి హిందువు యొక్క భాగ్యం ఏమిటంటే, మన రణమండల ఆంజనేయ స్వామి చాలా మంది మోకాళ్ళప్పుడు ముసలితనం ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుపుకోకుండా రణమండల ఆంజనేయ స్వామి కొండ మీద నుంచి కిందకు వచ్చి నిలబడినాడు. జై శ్రీరామ్. అందరూ కూడా సులభంగా అందరికి దర్శనం ఇవ్వడానికి ఆంజనేయ స్వామి కిందికి దిగి వచ్చాడు. దీని కారణం ఎవరు? మన మణికంఠ స్వామి గారు. మణికంఠ స్వామి వెనకాల వాళ్ళ అమ్మ నాన్నల ఆశీర్వాదం ఉంది, అలాగే మా హిందూ బంధువులందరి యొక్క సహకారం ఉంది. ఈరోజు మన ఆదోని పట్టణ ఎమ్మెల్యే గారు శ్రీ పార్థసారథి గారు, వారి యొక్క సహకారము, అలాగే రామచంద్ర గారు, ప్రతి ఒక్క మన హిందూ సహోదరుల యొక్క సహకారము కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఎంతో సహకరించారు. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన శుభ సందర్భంగా మేము ఒక 2 నిమిషాలు అన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన హిందువులు, ఒక హిందువు ఎవరైనా కష్టపడుతున్నారు దేవాలయం కోసము, ఒక హిందువు ఏదో ఒక ధర్మం కోసం, గోమాతం కోసం లేదా మన ధర్మం కోసం కష్టపడుతున్నారంటే, చాలా మంది వాళ్ళు కష్టపడుతున్నారనే, వాళ్ళకి పేరు వస్తుందిలే, మాకేం పట్టిందని చాలా మంది దూరంగానే ఉన్నారు. కాబట్టి ఎవరో కష్టపడుతున్నారు మాకేం పట్టిందని అని ఏ హిందువుకు ఉండకూడదు. రాముడు సీతమ్మ తల్లి కోసం ధర్మయుద్ధం చేయడానికి లంకకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి ఏ స్వార్థం కోరాడు? వజ్రాలు కోరాడా, లేదా మొత్తం రాజ్య పదవి కోరాడా, లేదా ఏదైనా
వరాలు కోరాడా? ఏది కోరలేదు. నిస్వార్థమైన సేవ ఆంజనేయ స్వామిది. ధర్మం ఎక్కడుంటుందో, సత్యం ఎక్కడుంటుందో అక్కడ పరమాత్ముడే అక్కడ కొలువై ఉంటాడు. కాబట్టి ఎక్కడ పరమాత్ముడు ఉంటాడో అక్కడ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. అలాంటి ధర్మం మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మం కోసం ఎంతో మంది యోగులు, ఋషులు, మునులు, ఎంతో మంది అవతార పురుషులు, శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా మన సనాతన ధర్మం కోసం అందరూ ఒకటి కావాలి. ఒకవేళ మనం ఒకటి కాకపోతే, హిందువులంతా ఒకటి కాకపోతే బటేంగేతో కటేంగే. అర్థం ఏంటి? హిందువుల కులాల వారిగా, పార్టీల వారిగా విడిపోయారంటే తప్పక చంపబడతారు. ఎందుకంటే ఒకప్పుడు మొఘళ్ళు, టిప్పు సుల్తాను, ఔరంగజేబు, బాబర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన హిందువుల ఐక్యమతం లేనందువలనే 700 సంవత్సరాలు 800 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి మన శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్, రాణా ప్రతాప్ సింగ్ గొప్ప గొప్ప యోగులు, మహా అవతార పురుషులు, దేశభక్తులు వస్తే మనకప్పుడు హిందూ సామ్రాజ్యం దొరికింది. అప్పుడైనా మనం జాగృతమయ్యామా అంటే అప్పుడు ఐక్యమతం కాలేకపోయాము. మరి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనము చిక్కుకున్నాము. మనమల్ని కుక్కల్ని కాల్చినట్లు కాల్చారు మన వాళ్ళని. ఒక పశువుని ఎలాగైతే అనుభవిస్తారో అలాగా మన ఆడవాళ్ళని అనుభవించారు. ఎవరో మతానికి సంబంధించిన దుష్టులు. కానీ మన హిందువులకి ఇప్పటికైనా కూడా మనం ఐక్యమతం ఉంటే దేనైనా సాధించవచ్చు అనే ఇంకిత జ్ఞానం చాలా మందికి లేదు. కాబట్టి మన గురువులు ఒకటే మాట అంటున్నారు, బటెంగేతో కటెంగే, విడిపోతండి. వ్యక్తిగతంగా ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. హిందువుల్లో ఇది వేరే పార్టీ అయిండొచ్చు, వేరే కులమై ఉండొచ్చు. హిందూ ధర్మం విషయంలో అందరూ ఒక్కటికండి. ఒకవేళ ఒక్కటి కాకపోతే తప్పకుండా మమ్మల్ని ఒక్కొక్కరిని చేసి శత్రువులు మనల్ని నశింపచేస్తారు. కాబట్టి మన హిందూ దేవాలయాలు అయితేనేమి, మన ఆశ్రమాలు అయితేనేమి, మన గోమాతలు అయితేనేమి, అలాగే మన హిందూ స్త్రీమూర్తుల యొక్క గౌరవం అయితేనేమి కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందూకి ఉంది. కాబట్టి ఏదో ఎవరో మణికంఠ స్వామి ఏదో గుడి కట్టిస్తున్నాడు, మన పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు ఏదో ఘనకార్యం చేస్తున్నారు, రామాంజనేయులు గారు ఏదో స్వామీజీ గారు ఏదో చేస్తున్నారు, మాక్యం పట్టిందని ఉండొద్దండి. ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా అందరూ సపోర్ట్ చేయాలి. రామచంద్రమూర్తికి కొన్ని కోట్లన్నీ కలిసి రామునికి ఏ స్వార్థం లేకుండా సేవ చేశాయి. కాబట్టి యుగాల మారినా కూడా రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుడు ఆంజనేయ స్వామి పూజలు ఎందుకుంటున్నాడంటే నిస్వార్థమైన సేవ. ఆ నిస్వార్థమైన సేవ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే భక్తి మనలో ఉంటుందో అప్పుడే నిజమైన సేవకులు, నిజమైన భక్తులు మనం అవుతాం. కాబట్టి భగవంతుడు భగవద్గీతలో ఒకటే మాట అంటాడు, భక్తులంటే ఎవరు? ఊకే కేవలం పైన నటన చేసేవాడు భక్తులు కాదు. కాషాయ వస్త్రాలు వేసుకొని, బొట్లు పెట్టుకొని మేము పెద్ద పెద్ద గుళ్ళు కట్టిస్తాం, మనకంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు బలిచక్రవర్తి చేశాడు. తెలుసా? బలిచక్రవర్తి గొప్ప గొప్ప యాగాలు చేశాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకున్నాడు, కానీ రాముని ఎదురుగా నిలబడలేదు. బలిచక్రవర్తి భూమిలో తొక్కేసేసాడు. అంటే మనం యజ్ఞాలు చేయడము, పూజలు చేయడము, ప్రతిష్టపన చేయడం మంచిదే, కానీ ధర్మం అనేది వదలకూడదు, సత్యం అనేది వదలకూడదు. ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా అహంకారం అనేది రాకూడదు, స్వార్థం అనేది రాకూడదు. బలిచక్రవర్తి అహంకారం వచ్చేసింది, నేను ఇంత గొప్ప యజ్ఞం చేశా, నేను ఇంత పెద్ద గుడి కట్టించా, నేను ఇంత పెద్ద దానం చేశానన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వీళ్ళు అహంకారం వచ్చేసింది అని తొక్కేసేసాడు. అలాగే రావణాసురుడికి ఆత్మలింగాన్ని తీసుకున్నాడు, అయినా కూడా స్వార్థం అహంకారం వచ్చేసింది. కాబట్టి సామాన్యమైన మానవుడు రాముని చేతిలో చనిపోయాడు. కాబట్టి మన హిందువులందరూ కూడా ధర్మ కార్యక్రమాలు చేయాలి, కానీ నిస్వార్థము, నిరహంకారం అనేది చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ప్రతి ఒక్క హిందువులందరూ కూడా మన దేవాలయాల కోసం, మన ధర్మం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలి. అలాగే చాలా మంది మంచి పనులు చేస్తుంటే కొంతమంది దుష్టశక్తులు అడ్డుపడుతుంటారు. ఎలాగైతే భద్రాచలంలో శ్రీరామదాసు వాళ్ళు గొప్ప రామాలయం కట్టించారు భద్రాచలంలో, కానీ ఆ శ్రీరామదాసుని జైల్లో వేసి కొట్టించారు. కానీ ఎవరు కాపాడినారు ఆయన్ని? నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే అని శ్రీరామదాసు ఏడ్చుకుంటూ అడిగితే సాక్షాత్ రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వచ్చి ఆయన్ని విడిపించారు. ఇప్పటికి మనకి చరిత్రలు ఉన్నాయి. కాబట్టి ధర్మ కార్యక్రమం చేసేటప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ అడుగు వెనకలేయకూడదు. మనకి కేసులు అయినాయి, ఏదో మనం జైలుకే పోని, మన కోసం, మన ధర్మం కోసం ఇంతకుముందు ప్రాణత్యాగం చేయలేరా మన వాళ్ళు? కాబట్టి ఇది మా యొక్క మాటలు కాదు, మా నిజ జీవితంలో మేము అనుభవించాము. ఈ కొండల్లో చిన్నప్పటి నుంచి మేము మా అమ్మ నాన్న వాళ్ళని వదిలిపెట్టి
మా బంధువులందరూ వదిలిపెట్టి ధర్మం కోసం, మన హిందువుల కోసం దేవాలయాలు అభివృద్ధి చేశాం. మన హిందువులు జాగృతం చేయడం కోసం కాషాయం కట్టాము. అయినా కూడా మా మీద కేసులు వేయబడినాయి, మా మీద ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా మేము వెనక జగ్గలేదు. ఎందుకంటే భగవంతుడు ఇలాంటి వాళ్ళని పంపిస్తాడు. మన కోసం సహాయకారం చేయడానికి భగవంతుడు మన హిందువులు ఎవరో ఒక రూపంలో పంపిస్తాడు. కాబట్టి మన వెనకల ఎవరు లేరు అనుకోవద్దండి. ధర్మం కోసం అందరూ కూడా ఒకటి కండి. ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా రామాంజనేయులన్న గారికి, శ్రీకాంత్ స్వామి గారికి, ఇక్కడ వచ్చిన మన పెద్దలందరూ, మన వాల్మీకి నగర్లో ఉండే పెద్దలందరూ కూడా, నీలకంఠ స్వామి గారికి, ప్రతి ఒక్కరి హిందూ సహోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మండల క్షేత్రాన్ని మనం శ్రావణ మాసంలో దర్శించుకుంటుంటాం. బాల్యం నుంచి కూడా మేము ఈ కొండకు వస్తూ పోతాం. ఇక్కడ ఒకప్పుడు నీళ్ళకు కూడా కరువు ఉండేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఒక కాషాయ జెండా కట్టాలంటే కూడా అప్పట్లో ఇబ్బంది అనేటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మొత్తం ఊరంతా రెపరెపలాడుతున్నాయి కాషాయ జెండాలు. ఊరంతా కాషాయ జెండాలు కట్టి ఊరిని ఒక హిందూ సముద్రంగా మార్చినటువంటి ఘనత మన మణికంఠది. అదేవిధంగా ఇంతే కాకుండా ఒకప్పుడు ఇక మన ఆదంలో జై శ్రీరామ్ అంటే కేసులు పెట్టినటువంటి సంఘటన. జై శ్రీరామ్ అంటే 1 టౌన్లో కేసులు ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్లో. ఎందుకురా కేసులు పెట్టారంటే జై శ్రీరామ్తో కేసులు పెట్టారంటే అక్కడ ఉన్నట్టు ఎస్ఐ. అంటే ఎట్లా మన ఆదంలో పరిస్థితి ఉంది మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు గల్లీ గల్లీన వాడవాడల పైన జై శ్రీరామ్ నినాదంతో పలకరించుకునేటువంటి పరిస్థితిని ఈరోజు ఒక హిందూ సమాజం ఏర్పాటు చేసుకుందంటే దానికి ఎంతోమంది త్యాగాలు కేసులైనా ఏమైనా ఎదురొట్టి నిలబడినందుకే ఈరోజు ఈ యొక్క సుందరమైనటువంటి స్వప్నాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే రణమండ మీద జెండాలు కనపడేవి కదా ఒకప్పుడు. కానీ ఇప్పుడు రణమండ యొక్క శ్రావణ మాసం వచ్చిందంటే కింద నుంచి పైన వరకు భక్తులు కానీ మేనేజ్మెంట్ కానీ జెండాలు కట్టేటటువంటి పరిస్థితి. అంతేందుకు మొన్న మన ఇంట్లో పండుగలు చేసుకోవాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ వారు చెప్పేవాళ్ళు. మన డిపార్ట్మెంట్ చెప్పేవాళ్ళు మేము పర్మిషన్ తీసుకోం సార్, ఇంటిమేషన్ మాత్రం ఇస్తాము. మా భారతదేశంలో మేము పండుగలు చేసుకుంటే పర్మిషన్ మీరేం సార్, దేవుని కూడా మీరే పర్మిషన్ ఇస్తారనేటటువంటిది హిందూ సమాజం మాట్లాడిన పక్షంలో ఖాళీ ఇంటిమేషన్ ఇచ్చి మనం ఈరోజు పండుగలు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని మణికంఠన్ ఇంకోసారి మనం అందరూ గట్టిగా చెప్పట్లేదు. ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యాలు ఇంకా అనేక కార్యాలు చేయాలని చెప్పి భగవంతుడు ఆయన శక్తి వల్లని కోరుతూ మీరు అందరూ అనుకుంటున్నారు. దీనికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 10 అయిందా? 20 అయిందా? ఎంత అయింది తమ్ముడు? అనంతమైంది. అసలు ఆయన నిజంగా దీనికోసం సంకల్పం చేసినప్పుడు అనుకున్నది ఒకటి ఏదైతే తర్వాత అయ్యింది ఒకటి అయింది. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ ఉంటున్న పరిస్థితి కింద ఒకటి ఉంటుంది, కొండ మీద రావాలంటే డబల్ ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఇటువంటి సభ ఈ యొక్క కార్యక్రమం చేసిన ఆయనకు మనస్ఫూర్తిగా మనం దీవిద్దాం, ఆశీర్వదిద్దాం. మరి ఒక ఇంకా అనేక కార్యక్రమం చేద్దామని చెప్పి ఆయన మనం మూడుదాం. ఇదే కాకుండా ఇందాక చెప్పారు ఎమ్మెల్యే గారు, ఈ షెడ్ నిర్మాణం జరిగింది. షెడ్ నిర్మాణంలో ఏదైతే కరెంటు వ్యవస్థ ఉందో ఆ కరెంటుకి వాళ్ళ యొక్క 2 పిల్లలు, 2 చిన్నలుపులు కూడా దానికి కాంట్రిబ్యూషన్ చేశారు వాళ్ళ యొక్క సేవ్ మనీతో. కాబట్టి ఇటువంటి కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క స్వామివారి యొక్క సేవలు నిమగ్న వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా బోలో జై శ్రీరామ్. శ్రీ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాము. వచ్చిన భక్తులందరూ భోజనం ఏర్పాట్లు చేశారు. అక్కడ వెళ్ళి భోజేయాలి. భోజనం చేసేటప్పుడు ఆ భోజనాన్ని వృధా చేయకుండా, కింద పారేయకుండా, నీళ్లు తాగిన తర్వాత గ్లాసులను కానీ జాగ్రత్తగా ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో వేయాలని సవినయంగా కోరుకుంటున్నాము. ఇది ఒక పుణ్యక్షేత్రంగా, ఒక పుణ్యధామంగా, ఒక దైవ క్షేత్రంగా వెలుగొందబోతోంది. ఇంత అందమైన క్లైమేటికల్ కండిషన్స్, ఇంత మంచి వాతావరణం, చుట్టూ తలెత్తి చూసేలా కొండలు, ఆ కొండల మధ్యలో పచ్చడి చెట్లు, ఆ చెట్ల మధ్యలో ఒక అందమైన నల్లటి రాతి శాలిగ్రామ విగ్రహం, 21 అడుగుల విగ్రహం. ఈ ప్రాంతాన్ని మనం శుద్ధిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి. దయచేసి అనిత, ఇక్కడ కోలాటం వాళ్ళు మీరంతా రావాలి. ఇంకా ఇక్కడ తిరుమల నగర్ నుంచి విచ్చేసిన కోలాటం బ్యాచ్ వాళ్ళు ఒక సాంగ్ ప్లే చేస్తారు. ఇక్కడ ఇందాక గురువయ్యలు వచ్చారు. గురుగయ్యలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అటువైపు ఉన్నారు సార్. మీరు గురుగయ్యలు అంతా ఈ పక్క రావాలి, ఇటువైపు రండి. ఇటు ఉందండి మధ్యలో ఇక్కడ సార్
ఇక్కడ ఇక్కడ అక్కడ స్టార్టింగ్ లో ఉంది, ఎంట్రీ ఉంది, మీరు లోపలికి వచ్చేయండి. వచ్చేయండి, ఇలా అలాగే వచ్చేయండి. తిరుమల నగర్ నుంచి విచ్చేసిన కోలాటం ట్రూప్ ఒక స్పెషల్ సాంగ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఆదోనిలో హిందువులకు పెద్ద వేడుక, జాతర. దీపావళి రోజు, దసరా రోజు, శ్రీరామనవమి రోజు, ఎక్కడో మన వినాయక చవితి రోజు, ఎక్కడో మనమందరూ ఇంతమంది కలిసి ఒక ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఇంత వేడుకగా దేవుణ్ణి ప్రార్థిస్తాం, మొక్కులు తీర్చుకుంటాం. శ్రావణ మాసం వస్తే కొండెక్కి ఏదో రకంగా దేవుణ్ణి కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అవి ఏమీ లేకుండా, ఏ పండగ కానప్పటికి కూడా ఆదోనిలో ఈరోజు ఒక కొత్త పండగ వచ్చిందన్న సంతోషాన్ని మీ అందరిలో నేను చూస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఈ మొత్తం పండగ రావడానికి ప్రధాన కర్త నా పక్కన నించున్న మణికంఠ గారు. టపాసుల మణికంఠాన్ని నేను ముద్దుగా పిలుచుకుంటే ఈ వ్యక్తి ఒక ఫ్యాన్సీ స్టోర్ నడుపుతా కేవలం ఒక హిందువుగా మాత్రమే కాకుండా హిందువులలో అత్యుత్తమ హిందువుగా, హిందువుల్లో ఒక ఆదర్శమైన హిందువుగా నిలబడినటువంటి మణికంఠని మనమందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుకుంటాను. సాధారణంగా హిందూ ధర్మంలో కానీ లేదా దేవాలయాలు నిర్మించడంలో కానీ 10 మంది చెయ్యేసి తలా ఒకరు జోబులో నుంచి ₹1 ఖర్చు పెట్టి మన మొక్కులు తీర్చుకోవడానికి, మన భక్తి చాటుకోవడానికి మనము దేవాలయాలు నిర్మిస్తూ ఉంటాం, విగ్రహాలు పెడతా ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, వేడుకలు చేస్తాం. 10 మందితో పంచుకోవడం అన్నది ఆనవాయితీగా వచ్చేది. కానీ దానికి భిన్నంగా మన మణికంఠ ఎవరి అసహాయం తీసుకోకుండా, ఎవరిని డబ్బులు అడగకుండా తానే సొంతమై తన సొంత ఖర్చులతో తన కుటుంబ ఆదాయంలో నుంచి శ్రీరాముడి ఏకశిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది ఎంత గొప్ప విషయమో. ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏకశిలతో 21 అడుగులతో నిర్మించారు. ఆదోనిలో ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది. చూడండి, చూస్తానే భక్తి భావం వచ్చి పడేలా, చూస్తూనే నిజంగా ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం ఇదేనేమో అనిపించే విధంగా ఇప్పటిదాకా ఉన్న రణమండల ఆంజనేయ స్వామితో పాటుగా కొండ కింద 21 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆదోనిలో ఒక చరిత్ర సృష్టించారు. వీళ్ళందరికీ కూడా మీ అందరి తరపున మణికంఠకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దేవుడి కృపా కటాక్షాలు ఈ కుటుంబం మీద, ఈ విగ్రహాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరి మీద, ఆదోని ప్రజలందరి మీద కూడా దేవుడి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. నా భక్తితో నేను కూడా కొలుస్తా ఉన్నాను. ఇది నాకు కూడా అదృష్టమే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హిందువులు ఇంత గొప్పగా పండగలు జరుపుకోవడం అన్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది. హిందుత్వంలో దేవాలయాలు నిర్మించడం, కొత్త విగ్రహాలను పెట్టడం, కొత్త వేడుకలు రావడం, అందరూ హిందువులంతా ఇక్కడ కలిసి సంతోషంగా ఈ పండగను జరుపుకోవడం, ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలుగా భావించాలి. ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మణికంఠ తన తల్లిదండ్రుల పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. హిందూ సమాజంలో తల్లిదండ్రులకున్న గొప్పతనాన్ని ఈ రోజు చిన్న వయసులో కూడా ఇతను ఆచరించి చూపించడం, హిందువులకందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నిలబడినాడు.
మనమందరూ నేర్చుకోవాల్సిన అంశం.